రైట్. అదేవిధంగా తాళ్ళ నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే. ఏదైనా కానీ చిన్న స్థాయి అంటే ఎల్కేజీ యూకేజీ తన తల్లిదండ్రులు ఇద్దరు నా కూతురు కావచ్చు నా కొడుకు కావచ్చు చాలా ప్రయోజకుడు కావాలి ఇప్పటి నుంచి వెళ్ళే ఇక స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది ఏ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు వడబోసిన మరీ స్కూళ్ళల్లో ఉన్న 10 స్కూళ్ళల్లో వడబోసి తీసుకెళ్ళి చేస్తే ఆ అబ్బాయి పోంగానే అతనికి అక్షరం ముక్క కూడా రాదు, ఏదో బలపం బట్టి రాయ కూడా రాదు, అతనికి 50,000 నుంచి 1,00,000 వరకు ఫీజు చేస్తారు. అంటే చదువు కొనుక్కునే స్థితి. అంటే చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి అందులో వేసిన కాడి నుంచి మొదలుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ల వరకు పోతే మాత్రం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు డొనేషన్ల రూపంలో. ఇలాంటి వ్యక్తులు ఎక్కడో మా ప్రైవేటీకరణలో ఉన్నారంటే వేరు విషయం, కానీ స్వయంగా గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు మంత్రులే వారి కాలేజీలు వాళ్ళ స్కూళ్ళకి ఇలాంటి ఫీజులు పెంచి పోషిస్తున్న నేపథ్యం ఉంది. అలాంటప్పుడు ఫీజు నియంత్రణలో భాగంగా గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటున్నారా? ఒకటండి, ముందు రాజమౌళి గారు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశం మీద ఈరోజు స్వతంత్ర టీవీ డిబేట్ నిర్వహించినందుకు, అలాగే నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఇతర మిత్రులు వారికి కూడా నమస్కారం. ఒకటి, ఎవరు మాట్లాడినా సరే ఇందులో అధికార పక్షం వైపు కావచ్చు, ప్రతిపక్షం వైపు కావచ్చు, విద్యార్థి సంఘాలుగా ఎవరు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలకి, అందులోనూ వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్యని అందించాలి. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది ఆ భరోసా పాలించే ప్రభుత్వాలు పాలకులు ఇవ్వాలనే మేము కూడా అడిగేది. ఎందుకంటే అనేక దేశాలు మనం పరిశీలన చేసినప్పుడు ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలో 1990 తర్వాత పెరిగిన తర్వాత ఈ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ సంబంధించిన చట్టాలు చేసినవి కూడా మన ముందు ఉన్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, అంటే గతంలో కూడా గత ప్రభుత్వాన్ని అడిగాం. 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని వేశారు. మొత్తం స్కూళ్ళలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి సుమారు 1 సంవత్సరం పాటు తిరుపతిరావు కమిటీ మొత్తం తెలంగాణ తిరిగి వాళ్ళు కొన్ని సిఫారసులు చేశారు. సరే, గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఈ ఫీజుల నియంత్రణ కోసం తిరుపతిరావు గారు ఏం రిపోర్ట్ ఇచ్చారో అది బహిర్గతం చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని బహిర్గతం చేయాలి కదా, చేయలేదు. సరే, ఆ తిరుపతిరావు కమిటీ పనికిరాదు, పక్కన పడేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 23 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 24లో ఆకునూరు మురళి గారి సారథ్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మొత్తం తెలంగాణ కూడా తిరిగి ప్రజల్ని కలిసి, తల్లిదండ్రులను కలిసి, ప్రైవేటు ప్రభుత్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరినీ, సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కలిసి ఒక రిపోర్టు తయారు చేసి విద్యా కమిషన్ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ ముసాయిదా బిల్లు 2020-25 అనే పేరుతో ఒక బిల్లు ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది ఎప్పుడు ఇచ్చింది? జనవరిలో ఇచ్చింది. జనవరి 18వ తేదీ రోజున ఇచ్చింది. జనవరి నెలలో ఇచ్చింది. మరి జనవరి నెల నుంచి విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఈ ఫీజు నియంత్రణ చట్టానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ ముసాయిదా బిల్లుని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్చించిందా, చర్చించలేదా? చర్చిస్తే మీరు జూన్లోనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది కదా, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, జూన్లోనే ప్రారంభం కాకముందే ఈ డిసెంబర్లోనే కొన్ని స్కూళ్ళు మొత్తం కూడా అడ్మిషన్ క్లోజ్డ్ అని బోర్డులు పెట్టుకున్నారు హైదరాబాద్ నగరంలో. స్కూల్ అడ్మిషన్ క్లోజ్డ్ అనే బోర్డులు పెట్టుకోవడం కాదు, రకరకాల కరిక్యులం పేరుతో ఈరోజు కరిక్యులం అనేది విద్యార్థులకి కేంబ్రిడ్జ్ కరిక్యులం అంటున్నారు, ఐబీ అంటున్నారు, ఐజీసీఎస్ఈ అంటున్నారు, ఐసీఎస్ఈ అంటున్నారు, సిబిఎస్ఈ అంటున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు. ఈ కరిక్యులం పేరు చెప్పి డిసెంబర్ నెలల్లోనే మా దగ్గర సీటు కావాలి అని అంటే, మీరు అన్నట్టు పలకా లేదు, బలపం లేదు, ఒక నర్సరీలో సీటు కావాలి అని అంటే ₹1,00,000 డొనేషను. ₹1,00,000 డొనేషన్తో పాటు సంవత్సరానికి ఒక 50,000 నుంచి సపరేట్ ఫీజు, మళ్ళీ ₹1,00,000 వరకు ఫీజు, అదిగాక బస్సు ఫీజు, అదిగాక టై ఫీజు, పుస్తకాల ఫీజు, దాంతోపాటు స్నాక్స్ ఫీజు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ఫీజు, రెడ్ డే అట, ఎల్లో డే అట, గ్రీన్ డే అట, వారం ఉంటే వారం రోజులకి రకరకాల డేలు, ఆ డేలకు ఒక ఖర్చు. ఇదంతా ఇంత ఒకవైపున ఇంత విపరీతమైనటువంటి దోపిడీ ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఈరోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఈ ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత తమకుందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ సంవత్సరం లక్ష చిల్లర అడ్మిషన్లు పెరిగినాయండి ప్రభుత్వ స్కూళ్ళలోని. కానీ పోయిన సంవత్సరం ఏంటి, అంతకంటే ముందు సంవత్సరం ఏంటి? దీని మీద ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని మేము కూడా సర్వే చేస్తే చెప్పేది ఏమిటి అంటే, ఒకటి, ప్రభుత్వ స్కూళ్ళల్లో
సరైన సౌకర్యాలు లేవు. ఇది ప్రభుత్వం చెప్తున్న వాదన, ఆ ప్రభుత్వంగా తల్లిదండ్రులు చెప్తున్న వాదన. మేము వస్తే మేము సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు, బడ్జెట్ తగ్గించారు. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కడ సౌకర్యాలు కల్పించరు, ఉన్న దగ్గర ఎక్కడ టీచర్ని చేయరు. రెండోది ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని 240 స్కూళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించారు. ఇప్పుడు దానికి టీచర్లు ఎవరు ఉండాలనేది కన్ఫ్యూజను, వాళ్ళు ఏ శాఖ పరిధిలో ఉండాలనేది కన్ఫ్యూజను, వాళ్ళకి ఎట్లా సిలబస్ ఇవ్వాలనేది కన్ఫ్యూజను. ఇప్పుడు 240 స్కూళ్ళలో మేము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించిన ఈ ప్రభుత్వం చెప్పుకుంది కదా, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు కదా. చెప్పుకున్న దగ్గర ఎక్కడ ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా 240 పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ కంటే ముందు నడుస్తున్నాయి, ఎక్కడున్నాయో మీరు చెప్పండి అని మేము అడుగుతున్నాం. అందుకే 2017లో ఇచ్చిన తిరుపతిరావు కమిటీ రిపోర్టు పక్కకు పోయింది, 2022లో ఆనాడున్న ప్రభుత్వం వేసిన మంత్రి ఉపసంఘం కమిటీ పక్కకు పోయింది, 2025లో విద్యా కమిషన్ వేసినటువంటి రిపోర్టు, విద్యా కమిషన్ ఇచ్చిన అమెండ్మెంట్ బిల్లు పక్కకు పోయింది. ఆ తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, సీతక్కలతో వేసినటువంటి మంత్రి ఉపసంఘం పక్కకు పోయింది. మరి ఈ రాష్ట్రంలో ఎవరు ఫీజులని ఖరారు చేయాలి, ఎవరు నియంత్రించాలి? స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబ్దుల్పూర్ మెట్టి దగ్గర జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయారు, ప్రారంభోత్సవానికి పోయారు. పోయి ఏం మాట్లాడారు? ఆడ ఒక మాజీ డీజీపీ స్కూల్ ఆయన పెడితే ఆ డీజీపీ ముఖ్యమంత్రి ముందే, బట్టి విక్రమార్క ముందే, ఉప ముఖ్యమంత్రి ముందే ఇది ప్రభుత్వ పాఠశాల కాదు, ఇది ప్రభుత్వ పాఠశాల లేక ఫీజులు లేకుండా ఉచితంగా చెప్పేది కాదు, రిజర్వేషన్లు అమలు చేసేది కాదు, ఎక్కడ చదవాలి అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి, లక్షల రూపాయలు ఫీజులు కట్టాల్సిందని ముఖ్యమంత్రి ముందు మాట్లాడితే ఖండించిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే ఇది స్కూల్ స్థాయిలోనే ఉందా ఫీజులు? ఈరోజు మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఫీజుల కోసం మళ్ళీ కొంతమంది అధికారులతో ఫీజుల కమిటీ చేశారు. ఈరోజు దేవసేన గారు, బాలకృష్ణారెడ్డి గారు, ఇతర అందరితో ఇంజనీరింగ్ ఫీజులు. ఒక్కసారి ఫీజుల మీద ప్రభుత్వం నిర్ణయించింది కదా, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సరిగా ప్రభుత్వం చెప్తున్న నిబంధనలు అమలు చేయట్లేదు, బి కేటగిరీ పేరుతో లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకొని అమ్ముకుంటున్నారు సీట్లు. ఇది ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వ నాయకుల సిఫారసు లేకలే ఇంజనీరింగ్ కాలేజీ టేబుల్ మీద ఉంటాయి. మరి తెలిసిన తర్వాత కూడా హైకోర్టు చెప్పిందనే పేరుతోనో, లేదంటే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు కమిటీ చేస్తున్నారు? ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? నిన్నగాక మొన్న పాలిటెక్నిక్ విద్యార్థులు కౌన్సిలింగ్ ఆఫ్ చేశారు. ఏంటి దానికి కారణం అని అంటే ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలు ఫీజులు పెంచమని అడిగినాయి. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం 15,300 రూపాయల ఫీజు ఉంది, మేము 39,000 ఫీజులు పెంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫీజులు పెంచి. అంటే ఈరోజు స్కూల్లో ఫీజులు పెరిగినాయి, ఇంజనీరింగ్లో ఫీజులు పెరిగినాయి, ఇంటర్మీడియట్లో చైతన్య నారాయణ పేరుతో దోపిడీ, అకాడమీల పేరుతో దోపిడీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫీజులు నియంత్రించేది ఎవరు? దీనికి ఎక్కడ పరిష్కారం చూపాలి? ప్రభుత్వం చేతిలో కదా బాధ్యత ఉంది. విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న విద్యాశాఖ ఈ పని చేయదా, రివ్యూ చేయదా? కనీసం రేవంత్ రెడ్డి గారు ఒకరోజు మీటింగ్ చేసి ఫీజుల మీద మాట్లాడరా, ఫీజులకు ఒక అడ్వైజరీ కమిటీ పెట్టరా? మరి దీన్ని నియంత్రించకుండా ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. ఇంకోటి మేము చెప్తున్నాను, సూటిగా ఇది ఆరోపణ కాదు, ఇది నిజం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన అధికారులకి సీఎం దగ్గర పోయి చర్చించే అవకాశం లేదు. నారాయణ, చైతన్య సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఇది స్వయంగా డైరెక్ట్గా సీఎం ఫ్లోర్లో 6th ఫ్లోర్ సెక్రటేరియట్లో పోయి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుకుని వాళ్ళ పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి దొరుకుతుంది సీఎం అపాయింట్మెంట్? ఎవరి వైపు ఉన్నారు ఈ ప్రభుత్వం పాలకులు అనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్.